హలో అందరికీ. ఈరోజు 4th డే ఆఫ్ గణపతి అండ్ ఇవాళ కూడా మా హస్బెండ్‌కి ఆఫ్ ఉంది. అయితే తొందరనే లేచి ఇవాళ ప్రసాదంకి డబుల్ కా మీఠా చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. అండ్ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంది. ఎందుకంటే మొత్తం పెడితే చాలా లాంగ్ అయిపోతది అని. యూట్యూబ్‌లో రెసిపీ చూసి చేస్తున్నా. అండ్ తొందరగా అయిపోవాలని షుగర్ అండ్ మిల్క్ మనం చేస్తాం కదా రెగ్యులర్‌గా డబుల్ కా మీఠాలో, అది ఇన్‌స్టెంట్‌గా కండెన్స్డ్ మిల్క్ దొరుకుతది ఇక్కడ. అది జస్ట్ వాటర్‌లో యాడ్ చేస్తే మనకి ఆ షుగర్ సిరప్ అండ్ మిల్క్ మిక్స్చర్ రెడీ అయిపోతది. సో జస్ట్ బ్రెడ్స్ ఫ్రై చేసి ఈ మిల్క్ మిక్స్చర్‌లో కలిపేస్తున్నా అంతే. అది 15 మినిట్స్ పెట్టాక రెడీ అయిపోయిందనమాట. నేను ప్రసాదం చేసేలోపు క్రిదాకి స్నానం చేయించారు. ఇంకా మేము ముగ్గురం పూజకి రెడీ అయిపోయి కూర్చున్నాము. పూజ అయ్యాక తిని పడుకుంది క్రిద. ఒక 1 అవర్ అలా పడుకుంది. తను పడుకున్నప్పుడు మేము కూడా అట్లా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా లేచినాక తనకి ఫస్ట్ ఫుడ్ తినిపిద్దామని హై చైర్‌లో కూర్చోపెట్టినాం. రెగ్యులర్‌గా అయితే తనే తింటది. కానీ సూప్స్ తనకి చేయితో తినడం రాదు అని చెప్పి మళ్ళీ ఎక్కువ మిస్ అవుతుంది. అందుకే మా హస్బెండ్ తినిపించిర్రు ఇంకా. ఇంకా మా ఫుడ్ మేము ఆఫ్టర్‌నూన్‌కి తినేది రెడీ చేసిన. తర్వాత మేము తినేసినాం. తిన్నాక కొద్దిసేపు ఆడుకుంది క్రిద.
నేను మాట్లాడేది క్యాక్టస్ రిపీట్ చేస్తుంటే నన్ను చూస్తుంది, క్యాక్టస్ని చూస్తుంది, నన్ను చూస్తుంది, క్యాక్టస్ని చూస్తుంది. చూడండి. తను ఫీడ్ చేసి పడుకుంది. ఇంకా లేచాక ఈవినింగ్ పూజ చేశారు. మేము పన్నీర్ కర్రీ చేసుకొని చాలా రోజులైంది. ఇంకా ఇవాళ టైం ఉండే కాబట్టి పన్నీర్ అండ్ పూరీ చేసుకుందామని స్టార్ట్ చేసిన. ప్రతి ఒక్క పూరి ఇట్లా మంచిగా వస్తే వచ్చే సంతోషమే వేరు కదా. పూరి రెడీ అయిపోయినాయి, కర్రీ కూడా. అండ్ డిన్నర్ టైం కూడా అయింది కాబట్టి ఇంకా మేము డైరెక్ట్గా తినేసినాము తనని స్వింగ్లో పడుకోబెట్టి. మేము తినే మధ్యలోనే తను ఏడ్చింది. యాక్చువల్లీ నిద్ర వస్తుండే తనకి. అయితే ఇంకా వెనుక వినాయకుని పాటలకి ఎంత బాగా పడుకుందో చూడండి. ఇవాళకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్.